Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పీఎం కిసాన్ నగదును జమ చేసేందుకు సిద్ధమవుతుంది. హోలీ సందర్భంగా కేంద్రం రైతుల అకౌంట్లలో జమ చేయాలని భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. దీంతో మార్చ్ నెలాఖరులోపు వీటిని జమ చేయనుందని తెలుస్తుంది. కేంద్రం నుంచి ఎప్పుడు విడుదల చేస్తామనేది అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కానీ ఈ నెలలో ఖచ్చితంగా వస్తాయని తెలుస్తుంది. అయితే పీఎం కిసాన్ నగదు జమ చేయడంలో ఆలస్యం జరగటానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అందులో ప్రధాన కారణం రీవెరిఫికేషన్ డ్రైవ్గా తెలుస్తుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే డబ్బులు అందేలా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల అర్హతలను పునఃపరిశీలన చేస్తుంది. ఇటీవల లక్షలాది మంది పేర్లను తొలగించిన కేంద్రం ఈ ఏడాది తొలి విడతకు ముందే మరోసారి పరిశీలన చేపడుతోంది. భూమి రికార్డులు అనుసంధానించకపోవటం లేదా యాజమాన్యంలో వ్యత్యాసం ఉండటం, మీ బ్యాంక్ అకౌంట్ను లింక్ చేయకపోవటం, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు కూడా లబ్ధి పొందటం, ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రయోజనాలు పొందుతూ ఉండటం వంటి కారణాలతో లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తుంది. వీటికి త్వరలో జమ కానున్న 2,000 రూపాయలు బంద్ కానున్నాయి. పీఎం కిసాన్ పథకంలో పారదర్శకతను పెంచటం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం కేంద్రం భారీ రీవెరిఫికేషన్ డ్రైవ్ చేపడుతోంది. దీనివల్ల పీఎం కిసాన్ నిధులు విడుదల చేయటంలో జాప్యం జరుగుతుంది. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాక ప్రభుత్వం నిజమైన అర్హుల బ్యాంకు ఖాతాల్లో 2,000 రూపాయలు జమ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇక భూమి యాజమాన్య వివరాలను రాష్ట్ర అధికారులు సరిగ్గా ధృవీకరించకపోవటం వల్ల పీఎం కిసాన్ నగదు నిలిచిపోతాయి. స్థానిక ఎంఆర్ఓ వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళి ఈ ప్రాబ్లంను క్లియర్ చేసుకోండి. ఇక ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమి కొనుగోలు చేసిన రైతులను ప్రత్యేకంగా పరిశీలన చేపడుతున్నారు. ఇక వివరాల్లో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా డబ్బులు కట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, రైతులకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.